యూరియా కోసం 9వ తారీఖు ఆందోళనని ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అదంతా పచ్చి అబద్ధం. అసలు యూరియా రైతులకి ఏ కొరత లేదు, ఆర్టిఫిషియల్ కొరత సృష్టించే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. మరొక వైపున ఎవరైతే ఇదంతా నాటకాలు ఆడితే ఊరుకునే ప్రసక్తి లేదు, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. దొంగ రైతులతో పెట్టినా లేకపోతే కనుక లేని కొరత సృష్టించిన మర్యాద ఉండదని ఇంకో పక్కన హెచ్చరిస్తుంటే, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో వివిధ ప్రాంతాల్లో యూరియా కొరతకు సంబంధించినటువంటి ఇష్యూస్ని హైలైట్ చేస్తుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం గొల్లపూడి గ్రామం సొసైటీ దగ్గర యూరియా కోసం అని చెప్పేసి చెప్పులు లైన్లో బార్లు పెట్టినటువంటి దృశ్యాలని హైలైట్ చేస్తూ దీన్ని ఏమంటారు అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. కాకపోతే ఇవన్నీ ఏదైతే పొద్దున్నే తెరిచే లోపే కావాలని వివాదం సృష్టిస్తున్నారు, పొద్దున్నే ఎప్పుడైతే ఈ గొడవల మూలంగా రైతులు ఫీల్ అవుతున్నారు తప్పించి మరేం లేదని చెప్పేటటువంటి ప్రయత్నం అధికార పక్షం చేస్తోంది. ఎవరి వాదనలు వాళ్ళదే అవుతున్నాయి.